వెల్కమ్ బ్యాక్ చందు సాంబశివరావు గారు. చంద్రబాబు నాయుడు ముస్లింల వ్యతిరేకి విరోధి, వైఎస్ఆర్సీపీ ముస్లిం పక్షపాతిగా ఉన్నారు. అసలు వైఎస్ఆర్సీపీకి టీడీపీకి అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకున్న తేడా అదే అని వైఎస్ఆర్సీపీ పదే పదే దీన్ని వ్యతిరేకిస్తోంది. మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారా లేదంటే ముస్లిం సమాజం క్లెయిమ్ చేస్తుందా నాకు తెలియదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ యాజ్ ఎ పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేక కాదనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళు దే కెన్ క్లియర్లీ సే మేము డెమోక్రసీ మీద మాకు అంత నమ్మకం లేదు, మేము ముస్లిమ్స్ కోసం మేము పనిచేస్తాము, అది మా ప్రయారిటీ అని చెప్పొచ్చు, తప్పేం కాదు. అలా ఏమైనా చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు. ఎందుకంటే అజయ్ గారు దాని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. నేను మొదట్లో అడిగినప్పుడు అంటే మీకు అభ్యంతరాలు లేవు కానీ ముస్లింలు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ తరఫున మాత్రమే మీరు మాట్లాడుతున్నారా, మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయనే విషయం ఇప్పుడు ఆయన మాకేం లేదని చెప్పేసి దానికి సరైన క్లారిటీ ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ అజయ్ గారు. నేను చూశాను విజయ్ కుమార్ గారు మాట్లాడిన కూడా చూశాను. నేను ప్రధానంగా 4 మేజర్ ఏరియాస్ లో రిఫార్మ్స్ జరిగినాయి అని చెప్పేసి మీ ముందు పెట్టాను. డిజిటైజేషన్ ఆఫ్ రికార్డ్స్. విజయ్ కుమార్ గారు ఏమంటారంటే పాత రోజుల్లో ఎవరు కొన్ని డాక్యుమెంట్స్ అది ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందంటే గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుందేమో అనేది ముస్లిం సమాజంలో భయం ఉంది అన్నారు. ఓకే, హౌ టు అడ్రస్ దట్ అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. నంబర్ 2, ఆ మతానికి కాకుండా వేరే వాళ్ళు ఒకళ్ళనో ఇద్దరినో పెట్టమన్నప్పుడు అదే అనలేదు. దాని కింద 5-6 పాయింట్స్ లో అదొక పాయింట్ ఉంది. ఏంటి? మేజర్ సెక్స్ లో నుంచి ఇస్లాంలో ఉన్న 4-5 మేజర్ సెక్స్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి. అంటే అది మోర్ డెమోక్రటిక్ గా జరగాలనే కదా. సున్నీలు, షియాలు, బోరాలు, ఇంకొక ఏదో 4 ఇవ్వాలి రిప్రజెంటేషన్. అలాగే కనీసం 2 మహిళలకు ఇవ్వాలి. అంటే లెట్స్ మేక్ ఇట్ మోర్ జెండర్ న్యూట్రల్ అండ్ మోర్ ఇంటిగ్రల్ అన్నట్టుగా మాట్లాడారు. పనిలో పనిగా ఒకళ్ళనో ఇద్దరునో కూడా నాన్ హిందువుల్ని పలానా మతం అని చెప్పలేదు, ఆర్ఎస్ఎస్ అని చెప్పలేదు. విజయ్ కుమార్ గారు దాన్ని అలా రీడ్ చేశారు. ఐ డోంట్ నో వేర్ హీ రెడ్ ఇట్. ఇతర మతస్థులు అన్నారు, హిందువులని కూడా అనలేదు. సో ఒకవేళ భయం ఏదన్నా ఉంటది ఆయనకు ఉండటంలో నేనేం అబ్జెక్ట్ చేయట్లేదు. ఆయనకు ఒక భయం ఉంది, వీళ్ళేదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ కూర్చుంటారు కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్ల ఈ భారతదేశం రగులుతూనే మండుతూనే విచ్ఛిన్నమవుతూనే చాలా క్లియర్ గా ఆయన స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నాడు ఆయన, విచ్ ఇస్ ఫైన్. నేనేం అబ్జెక్ట్ చేయట్లా, ఆయనకున్న అభిప్రాయం అది. నేనేమంటున్నానంటే మనం భారతదేశం అంటున్నాము, మనం డెమోక్రసీ అంటున్నాము, మనం అందరం కలిసి పనిచేయాలంటున్నాము. దీంట్లో మళ్ళీ ఐలాండ్స్ క్రియేట్ చేయాలంటున్నాము, అవి రిలీజియస్ ఐలాండ్స్ గా ఉండాలి అంటున్నాము. ఫైన్. ఇప్పుడు వక్ఫ్ రిలేటెడ్ గా, ఈ ల్యాండ్ రికార్డ్స్ రిలేటెడ్ గా భూ కబ్జాలు జరిగినప్పుడు, అన్యాక్రాంతాలు అయినప్పుడు వీళ్ళకి రిలీఫ్ విత్ ఇన్ దట్ బాడీ చేద్దామా లేదంటే మనం హైకోర్టుని సుప్రీంకోర్టుని కూడా ఉపయోగించుకుందామా? మనకు అసలు అప్పలేట్ బాడీసే అవసరం లేదు, మనం హైకోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు, మనం సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు అంటే ఆ రిఫార్మ్ ని మనం అడ్డగిద్దాం. రైట్, ముగిద్దాం. నెక్స్ట్ చంద్ర గారు ఇంకొక టాపిక్ లోకి వెళ్దాం. మనకు బయట వాళ్ళు వద్దు అని అనుకుంటున్నప్పుడు డెఫినెట్ గా హిందూ సమాజం ఏమంటుంది, మా పుణ్యక్షేత్రాల్లో ఇతర మతాల వాళ్ళు పనిచేస్తున్నారండి, వాళ్ళని అక్కడి నుంచి తీసేయండి అంటుంది. విజయ్ కుమార్ గారిని అది కూడా సబబని ఒప్పేసుకోవాలి. ఆయన 2 ఒకేసారి ఒప్పుకోవాలి. ఆయన సగం దానం చేస్తా. ఇప్పుడు ఉన్న దాంట్లో ముస్లిమేతరులను పెట్టినప్పుడు ముస్లిమేతరులు కూడా ఎందుకు దానం చేయకూడదు, వక్ఫ్ చేయకూడదు, అదెందుకు తీసేశారు? ఒక ఆర్ఎస్ఎస్ ప్రస్తావన లేకుండా భారత రాజకీయాలు లేవు. భారతదేశాన్ని ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు పోయి కాలు మొక్కుతున్నారు. దాని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ప్రధానమంత్రిని మీకు మొక్కుతానంటున్నారా? నేను ప్రధానమంత్రిగా మొక్కుతానంటున్నారా? ఆయన ఒకప్పుడు సంఘంలో పనిచేశాడు. మీరు అనుకున్న క్రిస్టియన్ సమాజం సాంబశివరావు గారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. అజయ్ గారు, అభివర్ణిస్తే అజయ్ గారు, సాంబశివరావు గారు. ఓకే.